అలాంటి పరిస్థితి నుంచి ప్రతి తెలుగువారిని కూడా అందరూ తెలుగువారే ఒక సమూహంగా, ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో యూరప్ వెళ్ళి అక్కడ చక్కగా ఎంజాయ్ చేసి వచ్చేటువంటి విధంగా ఏదైతే ప్రపంచ పర్యాటక ప్రసిద్ధి క్షేత్రాలు ఉన్నాయో, ఏదైతే ప్రపంచంలోనే వింతలుగా చెప్పబడేటువంటి ఐఫిల్ టవర్, పీసా టవర్, వెనీస్ లాంటి అతి ముఖ్యమైనటువంటి డెస్టినేషన్స్ ఉన్నాయో వీటన్నిటినీ కూడా చక్కగా సరదాగా తెలుగు వారందరితో కూడా ఎంజాయ్ చేసి వచ్చేటువంటి విధంగా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పైగా ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ నవంబర్ వరకు ప్రతి నెల 15 రోజులకు ఒకసారి ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో యూరప్ అనేది మనం అందించడం అనేది జరుగుతూ ఉంది. ఓ వావ్! ఏంటి సార్ ఆ డీటెయిల్స్ చెప్పండి. ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎట్లా, హౌ డస్ ఇక్కడ ఇట్ ఆపరేట్? 2 రకాల ప్యాకేజెస్ ఉంటాయి సాధారణంగా. ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే కస్టమర్స్కి మెరుగైనటువంటి సర్వీసులు అందిస్తూ ప్రతి 15 రోజులకి ఒక డిపాజిట్ ఏర్పాటు చేస్తూ ఎమిరేట్స్ కానీ, ఇతిహాద్ కానీ, ఖతార్ కానీ, లేకపోతే గల్ఫ్ కానీ ఒక చక్కటి ఎయిర్లైన్స్ ద్వారా ఏదైతే మంచి ఫెసిలిటీస్ ఇస్తూ ఉన్నటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందస్తుగానే టికెట్స్ అన్నీ కూడా బ్లాక్ చేసి వెళ్ళేటువంటి ప్రయాణికులకు అందరికీ కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి హోటల్స్ ఏవైతే రాడిసన్స్ కానీ, హిల్టన్ కానీ, మ్యారియట్ కానీ, నోవాటెల్ కానీ ఇలాంటి హోటల్స్ అన్నింటిలో కూడా చక్కటి ఏర్పాటు చేస్తూ ప్రతి 15 రోజులకు ఒకసారి ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో, అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే తాను వ్యక్తిగతంగా వెళ్ళాలి అనుకుంటే 6-7 లక్షల రూపాయలు వచ్చేటువంటి బడ్జెట్ ఫిక్స్డ్ డిపాజిట్స్ రూపంలో వెళ్తే కేవలం 3,25,000 రూపాయలకి 14 రోజుల టూర్ని వీసా, ఫ్లైట్స్, ఫుడ్, అకామిడేషన్ అండ్ ఏవైతే అట్రాక్షన్స్ ఉన్నాయో ఇక్కడ మనం సాధారణంగా గమనించాలి. ఇటీవల కాలంలో సోషల్ మీడియా బాగా వేగవంతమైనటువంటి సందర్భంలో దేశవ్యాప్తంగా కానీ, ప్రపంచవ్యాప్తంగా కానీ ఆన్లైన్కి వెళ్ళంగానే అనేక సంస్థలు తక్కువ ప్రైస్కి ఇస్తున్నామని చెప్పేసి అనేక